गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। యూనివర్సల్ ప్రేయర్ అని బెసెంట్ మనకు ప్రసాదించినది. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్, ఓ హిడెన్ లవ్ ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్. May each who feels himself as one with thee know he is also one with every other. ఇదొక్కటే యూనివర్సల్ ప్రేయర్ అని కాదు, మనం అంతకు ముందు చెప్పినవి కూడా యూనివర్సల్ ప్రేయరే. యూనివర్సల్ అంటే ఆత్మ అని, ఆత్మకి సంబంధించినవి. ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ, మనం ఆత్మ పట్ల మేల్కొనడానికి ఉపయోగపడేటట్టుగా, అట్లా మేల్కొనేటట్టు మనల్ని చేయమని వాటిని ప్రార్థిస్తున్నాం మనం. ద డివైన్ ప్లాన్, పాఠము 13, 20/12/2020 ఆదివారము మధ్యాహ్నము 11:30 గంటలు. జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కి ఆల్కాటుల చేతుల మీదుగా ప్రారంభింపబడిన శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజము శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న థియోసఫీ అధ్యయనంలో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుతున్న ద డివైన్ ప్లాన్ గ్రంథ అధ్యయన పాఠమును ఏకకాలంలో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులకు నమస్కారము. ఈ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుండి ప్రతి ఆదివారము, కొన్ని ఆదివారములు మినహాయించి మధ్యాహ్నము 11:30 గంటల నుండి 12:30 గంటల వరకు
మేడం బ్లావెట్స్కీ ద్వారా పరమ గురువులు అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ మహత్తర గ్రంథమునకు గైడ్ బుక్ గా జాఫ్రియా బర్బరకా ద్వారా అందింపబడిన ద డివైన్ ప్లాన్ గ్రంథము మనచే అధ్యయనము చేయబడుతున్నది. గ్రంథములో ఇవ్వబడిన విషయములు వివరింపబడుచున్నవి. 12 పాఠములు పూర్తి చేసుకుని ఈ రోజు 13వ పాఠమును వివరించుకోబోతున్నాము. క్రితము పాఠంలో మౌలిక తత్వ దివ్య ధర్మములలో ఒకటైన ద లా ఆఫ్ కంపాషన్, అది డివైన్ ప్లాన్ మీదుగా వ్యక్త సృష్టిలో ద డాక్ట్రిన్ ఆఫ్ ద 2 పాత్స్ గా ఎలా పనిచేస్తున్నదో వివరించుకున్నాము. 2 పాత్స్ అనగా ఒకటి సీక్రెట్ పాత్ అమృతయానము, రెండవది ఓపెన్ పాత్ ప్రత్యేకయానము అని. అమృతయానమును ఎంపిక చేసుకున్న వారు లా ఆఫ్ కంపాషన్ కు సంబంధించిన కనికరము, జాలి, దయ, కరుణ గుణములు తమలో ప్రేరణగా నిలువగా లిబరేషన్ స్థితికి వరకు వెళ్ళి కూడా తమ జీవన్ముక్త స్థితిని పరిత్యజించి అజ్ఞానముతో, కష్టములు, దుఃఖములతో కొట్టుమిట్టాడుతున్న సృష్టి జీవుల అభ్యున్నతికి, వారి బాధలో పాలు పంచుకొనుటకు, తమ వంతు సహకారం అందించుటకు, అలాగే దైవము భూలోకములో అవతరించినప్పుడు ఆయన చేసే పనిలో కూడా తమ వంతు సహకారము అందిస్తున్నవారు అని. ఈ అమృతయానమును ఎంపిక చేసుకున్న వాళ్ళు ఈ 2 పనులు చేస్తున్నారు. ఓపెన్ పాత్ ప్రత్యేక యానము ఎంపిక చేసుకున్న వారు ఇతరుల గురించి కాక తమ వరకే ఆలోచించుకుని జీవన్ముక్త స్థితిలో మన్వంతరము చివరి వరకు గడుపుతుంటారని, ఈ 2 రకముల వారికి కూడా జీవన్ముక్త స్థితికి చేరుటలో లా ఆఫ్ కంపాషన్ ద్వారా దైవము యొక్క ప్రేమ, జాలి, కరుణ, దయలు తోడ్పడినవి. వీళ్ళిద్దరూ జీవన్ముక్త స్థితికి వెళ్ళడానికి ఏంటి తోడ్పడింది? దైవం యొక్క జాలి, కరుణ, ఆ లా ఆఫ్ కంపాషన్. ఈ 2 మార్గాలు ఎంచుకున్న వాళ్ళకి అదే తోడ్పడినది. అయితే అమృతయానమును ఎంపిక చేసుకున్న వారు తాము ఏ ప్రేమ, జాలి, కరుణ, దయలతో జీవన్ముక్త స్థితిలోనికి వచ్చామో గుర్తు పెట్టుకుని తిరిగి అదే పద్ధతిలో ఆ ప్రేమ, జాలి, కరుణ, దయలను చూపుతూ మిగతా తమ తోటి జీవులకు తమ వంతు సహకారం అందించుటకు తమ జీవన్ముక్త స్థితిని త్యజించారు. ప్రత్యేక యానమును ఎంపిక చేసుకున్న వారు మాత్రము దైవం యొక్క ఆ గుణములతోనే జీవన్ముక్త స్థితిని చేరి అమ్మయ్య బ్రతికిపోయాము అనుకుంటూ ఆ స్థితిలో బ్రహ్మానందమును అనుభవిస్తూ ఉన్నారని వివరించుకున్నాము. అంటే మిగతా వాళ్ళది ఎందుకు, మనం అయిపోయింది, మన పని అయిపోయింది, హాయిగా పడుకుందాం, ఇక్కడ హాయిగా కూర్చుందాం, ఆనంద స్థితిలో ఉందాం అని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళేమో అట్లా కాకుండా ఏ ప్రేమతో అయితే, ఏ జాలితో, ఏ కరుణతో అయితే మనము ఇక్కడికి రాగలిగామో అదే గుణాలని మిగతా వారి మీద కూడా మనం ప్రసరింప చేయాలి అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చారు వాళ్ళు. ఈ 2 పద్ధతులలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలో మన ఇష్టమునకు వదిలివేయబడినది. కాబట్టి ఎవరికి వారు ఆలోచించుకోండి అని కూడా చెప్పుకున్నాము. ఓకే, ఇలాగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలే మనది మతమరిపు వ్యవహారం అయిపోయింది. మన అసలైన స్థితిని మనం మర్చిపోయి అంతా గోలగోలగా అనుకుంటున్నాం. హలో రాఘరావు గారు, ద డివైన్ ప్లాన్ గ్రంథంలో ఒక 5 నిమిషాలు ముందరిది చెప్తారా? కట్ అయింది మధ్యలో ఎందుకో వాయిస్. ఒక 2 నిమిషాలు. అందుకేనా సుబ్రహ్మణ్యం గారు చేశారు. 2 నిమిషాలు ఎక్కడి నుంచి అంటే ఇవాళ క్రితం పాఠముల దగ్గర నుంచి చెప్పమంటారా? జస్ట్ 2 నిమిషాల క్రితం అంతే. ఇది గుర్తు చేసుకోవడానికి ఫోన్ వాళ్ళు కూడా, జూమ్ క్లౌడ్ మీటింగ్ వాళ్ళు కూడా మళ్ళీ ఇది మీరు ఇప్పుడు వరకు చెప్పింది వాళ్ళకి గుర్తుకు రాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి అని వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. మనకి మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. చూడండి తమాషా. క్రితము పాఠంలో
మౌలిక తత్వ దివ్య ధర్మములలో ఒకటైన ద లా ఆఫ్ కంపాషన్, అది డివైన్ ప్లాన్ మీదుగా వ్యక్త సృష్టిలో ద డాక్టర్న్ ఆఫ్ ద టూ పార్ట్స్ గా ఎలా పనిచేస్తున్నదో వివరించుకున్నాము. టూ పాత్స్, ఒకటి సీక్రెట్ పాత్ అమృతయానము, రెండు ఓపెన్ పాత్ ప్రత్యేక యానము అని. అమృతయానమును ఎంపిక చేసుకున్న వారు లా ఆఫ్ కంపాషన్ కు సంబంధించిన కనికరము, జాలి, దయ, కరుణ గుణములు తమలో ప్రేరణగా నిలువగా లిబరేషన్ స్థితి వరకు వెళ్ళి కూడా తమ జీవన్ముక్త స్థితిని పరిత్యజించి అజ్ఞానముతో, కష్టములు, దుఃఖములతో కొట్టుమిట్టాడుతున్న సృష్టి జీవుల అభ్యున్నతికి, వారి బాధలో పాలు పంచుకొనుటకు, తమ వంతు సహకారం అందించుటకు, అలాగే దైవము భూలోకములో అవతరించినప్పుడు ఆయన చేసే పనిలో కూడా తమ వంతు సహకారము అందిస్తున్నవారు అని. ఓపెన్ పాత్ ప్రత్యేక యానము ఎంపిక చేసుకున్న వారు ఇతరుల గురించి కాక తమ వరకే ఆలోచించుకొని జీవన్ముక్త స్థితిలో మన్వంతరము చివరి వరకు గడుపుతుంటారని. ఈ రెండు ఇప్పుడు వినపడుతుందండి. సిగ్నల్ వీక్ గా ఉందా ఏంటి? మాటిమాటికి పోతుంది. ఏదో మరి వైఫై దగ్గరలోనే ఉందా? ఓకే, సరే స్టార్ట్ చేయండి. లేదు, మామూలు ఫోన్ లో మాట్లాడుతున్నా. ఈ రోజు మా మనవాడు లేడు, ఆ ల్యాప్టాప్ మన ఆపరేషన్ తెలియదు కదా, అందుకని ఇది పెట్టుకున్నాను. అదే ఎవరైనా కాల్ చేస్తున్నారేమో, కట్ అవుతుంది మధ్యలో. ఈయన సుబ్రహ్మణ్యం గారు చేశారు కాల్. ఓకే ఓకే, సరే క్యారీ ఆన్. టూ పాత్స్, సీక్రెట్ పాత్ అమృతయానము, ఓపెన్ పాత్ ప్రత్యేక యానము అని. అమృతయానమును ఎంపిక చేసుకున్న వారు లా ఆఫ్ కంపాషన్ కు సంబంధించిన కనికరము, జాలి, దయ, కరుణ గుణములు తమలో ప్రేరణగా నిలువగా లిబరేషన్ స్థితి వరకు వెళ్ళి కూడా తమ జీవన్ముక్త స్థితిని పరిత్యజించి అజ్ఞానముతో, కష్టములు, దుఃఖములతో కొట్టుమిట్టాడుతున్న సృష్టి జీవుల అభ్యున్నతికి, వారి బాధలో పాలు పంచుకున్నటకు, తమ వంతు సహకారం అందించుటకు, అలాగే దైవము భూలోకములో అవతరించినప్పుడు ఆయన చేసే పనిలో కూడా తమ వంతు సహకారము అందిస్తున్నవారు అని. ఓపెన్ పాత్ ప్రత్యేక యానమును ఎంపిక చేసుకున్న వారు ఇతరుల గురించి కాకుండా తమ వరకే ఆలోచించుకుని జీవన్ముక్త స్థితిలో మన్వంతరము చివరి వరకు గడుపుతుంటారని. ఈ రెండు రకముల వారికి కూడా జీవన్ముక్త స్థితిని చేరుటలో లా ఆఫ్ కంపాషన్ ద్వారా దైవము యొక్క ప్రేమ, జాలి, కరుణ, దయలు తోడ్పడినవి. అయితే అమృతయానమును ఎంపిక చేసుకున్న వారు తాము ఏ ప్రేమ, జాలి, కరుణ, దయలతో జీవన్ముక్త స్థితిలోనికి వచ్చామో గుర్తు పెట్టుకుని తిరిగి అదే పద్ధతిలో ప్రేమ, జాలి, కరుణ, దయలను చూపుతూ మిగతా తమ తోటి జీవులకు తమ వంతు సహకారము అందించుటకు తమ జీవన్ముక్త స్థితిని త్యజించారు. ప్రత్యేక యానమును ఎంపిక చేసుకున్న వారు మాత్రము దైవము యొక్క ఆ గుణములతోనే జీవన్ముక్త స్థితిని చేరి హమ్మయ్య బ్రతికిపోయాం, మిగతా వాళ్ళు ఎలా పోతే ఏమి, మన వరకు మనం హాయిగా చేరవలసిన చోటుకి చేరిపోయాం హమ్మయ్య అనుకుంటూ ఆ స్థితిలో బ్రహ్మానందమును అనుభవిస్తూ ఉన్నారని వివరించుకున్నాము. ఈ రెండు పద్ధతులలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలో మన ఇష్టమునకు వదిలివేయబడినది కాబట్టి ఎవరికి వారు ఆలోచించుకోండి అని కూడా చెప్పుకున్నాము. ఇక ఈ రోజు పాఠమునకు వద్దాము. ది డివైన్ ప్లాన్ గ్రంథములో చివరగా అందివ్వబడిన మౌలిక తత్వ దివ్య ధర్మము, ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, దైవము సృష్టిగా వ్యక్తమొగుట గురించి ఈ రోజు సంగ్రాముగా వివరించుకుందాము. అందుకే దానికి తగ్గట్టుగానే మన బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేయబడింది. బ్యాక్గ్రౌండ్ ఏంటి? అలమరా ఉంది, మూసివేసిన అలమర, మూసి ఉన్న అలమర ఉంది. అంటే ఈ సృష్టికి సంబంధించి మొత్తం ఆ అలమరలో దాచి ఉంచామన్నమాట. ఇప్పుడు ఇక మనం ఈ రోజు చెప్పుకునే దాంట్లో నెమ్మదిగా అలమరా తెరిచి ఈ సృష్టి అంత అవ్యక్తంలో ఉన్నటువంటి సృష్టికి ప్రతీకగా ఆ మూసి ఉంచిన అలమరా పెట్టాం వెనక. ఇక ఆ అవ్యక్తంలో నుంచి, ఆ ప్రళయం నుంచి ఈ సృష్టి మరలా ఎలా వ్యక్తం అవుతుందో
ఈ దివ్య ధర్మం మనకి తెలుపుతుంది అనమాట. అందుకని దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇది ఏర్పాటు చేశాం అనమాట. ఓకే. ద డివైన్ ప్లాన్ గ్రంథంలో చివరగా అందివ్వబడిన మౌలిక తత్వ దివ్య ధర్మము ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, దైవము సృష్టిగా వ్యక్తముగట గురించి ఈరోజు సంగ్రహముగా వివరించుకుందాము. ఇప్పటి వరకు విడివిడిగా దేనికదేగా మనకు తెలియబడిన మౌలిక తత్వ దివ్య ధర్మములన్నీ కలిసి ఏకోన్ముఖము అవగా పరమాత్మ తాను పెక్కులు కావాలనని సంకల్పించగా ఆ సంకల్పము అమ్మవారుగా ప్రకృతిగా ఈ సృష్టిని వెలువరించిన విధానమును తెలియచేస్తుంది ఈ దివ్య ధర్మం. ఈ దివ్య ధర్మము సృష్టిలో వ్యక్త స్వరూపముగా ఉన్న ద డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్. అంటే ప్రతి ధర్మానికి కూడా ఒక వ్యక్త రూపంగా ఉన్నటువంటి ఒక మనకి సూత్రము ఒకటి, సిద్ధాంతము లేక సూత్రము ఒకటి మనకు అన్నిటికీ వస్తున్నాయి. అట్లాగే ది లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్ కి ది డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్, ది డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్ అంటే విశ్వ విజ్ఞాన సిద్ధాంతము లేక సూత్రము ద్వారా ఈ సమస్త సృష్టి రహస్యములను అవగాహన చేసుకొనుటకు సృష్టి యొక్క అమరిక కూర్పు గురించిన అవగాహన కలుగుటకు వీలు ఏర్పడుతున్నది. యూనివర్సల్ నాలెడ్జ్ అంటే మనం విశ్వ విజ్ఞాన సిద్ధాంతం అని ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మాట వాడాం తెలుగులో. దీని అసలైన తెలుగు మాట తర్వాత వస్తుంది, దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం మనం. ద సీక్రెట్ డాక్ట్రిన్ లో ఇవ్వబడిన కాస్మోజెనసిస్, ఆంథ్రపోజెనసిస్, బ్రహ్మాండోత్పత్తి, మానవ ఆవిర్భావమునకు ఈ దివ్య ధర్మములన్నీ కలిసి ఎలా వినియోగపడుచున్నవో వివరింపబడినవి. ఈ సందర్భముగా ఒకటి గుర్తు పెట్టుకునవలసిన అవసరం ఉన్నది. ద సీక్రెట్ డాక్ట్రిన్ లో ఇవ్వబడిన విశ్వ రహస్యములు సంపూర్ణముగా ఇవ్వబడినవి కావు. రాబో శతాబ్దులలో జరిగే మానవ పరిణామమును దృష్టిలో పెట్టుకుని వారి మనోవికాసమునకు తగినట్లుగా అంతవరకే అందింపబడినవి. ఇప్పటి వరకు చెప్పుకున్న దివ్య ధర్మములు సృష్టి నడవడానికి దోహదపడేవిగా ఉన్నాయి. అంటే సృష్టి వచ్చిన తర్వాత అది ఎట్లాగా నడవాలో ఏంటో వాటికి సంబంధించిందిగా మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. సృష్టి వ్యక్తమైనప్పుడు కదా వీటి యొక్క అవసరాలు. వంటగదిలో సరుకులన్నీ ఉన్నాయి, వంటగది తలుపేసి ఉంది, అది ఎప్పుడు మనకు ఉపయోగపడతాయి? వంటగది తలుపు తీసి మనం ఆ కూర చేసుకోవడానికి ఏర్పాట్లు మొదలెట్టినప్పుడు అవన్నీ ఉపయోగపడతాయి, లేకపోతే అవి అలాగా ఉంటాయి. అట్లాగే ఈ దివ్య ధర్మాలన్నీ సృష్టి నడుస్తుంటే అప్పుడు ఉపయోగపడతాయి. మరి సృష్టి రాలేదు ఇంకా. మరి సృష్టి రావడానికి అదొక ధర్మం ఉంది, ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. దానికి సంబంధించింది ద యూనివర్సల్ నాలెడ్జ్, డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్. ఈ రెండు విషయాలు ఇప్పుడు ఈ రోజు చర్చించుకుంటున్నాం అన్నమాట. ఇప్పటి వరకు చెప్పుకున్న దివ్య ధర్మములు సృష్టి నడవడానికి దోహదపడేవిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న ధర్మము ప్రళయము నుండి సృష్టి ప్రారంభమును తెలియచేస్తుంది. సృష్టి ప్రారంభింపబడి వ్యక్తమైనదా డిఫరెన్షియేషన్లోకి వచ్చేస్తాం. సరే, సృష్టి ప్రారంభమైందండి. ప్రారంభమైతే సృష్టి ప్రారంభమైంది అంటే ఏంటి అర్థం? ఇంకా వేరు భావన వచ్చేస్తుంది. మీరు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు, అంతా దేనికి దానికే సపరేషన్ వచ్చేస్తుంది, డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది. కానీ వచ్చింది ఎక్కడి నుంచి? ఒకదాని నుంచి. వన్ బికమ్స్ మెనీ కదా, వన్ బికమింగ్ మెనీ. కానీ వన్ మర్చిపోతాం, మెనీ మనకు గుర్తుంటుంది. మరి అట్లా డిఫరెన్షియేషన్లోకి వచ్చేస్తాము, అనేకత్వంలోకి వచ్చేస్తాము. అందువల్ల ప్రారంభమును తెలిపే విద్య లేకపోతే మనకు ఎన్ని విద్యలున్నా అనేకత్వంలోనే ఉంటాయి. ఎందుకు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది?
ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకున్నవన్నీ సరిపోయినాయి మనకి. సృష్టి ఎలా నడుస్తూ ఉందో మొత్తం వివరాలన్నీ మనకు వచ్చేసినాయి. ఇంకా మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేనికది విడిగా ఉంది. మొత్తం ఏకత్వం అనేది మనకు అందుబాటులోకి రావడం లేదు. అది రావాలంటే దీనికి సంబంధించిన విద్య ఒకటి మనకి తెలిసి ఉండాలి. ఈ సృష్టికి సంబంధించిన విద్య. ఏదైనా వస్తువు ఉందంటే ఆ వస్తువు తయారు చేసే విద్య మనకి తెలిసి ఉండాలి. ఆ వస్తువు గురించి తెలుసుకోవాలంటే ఆ వస్తువుని మనం గ్రహించాలంటే ఆ వస్తువు గురించి తెలుసుకోవాలి. ఆ వస్తువు ఎలా పనిచేస్తుందో, ఏ విధంగా పనిచేస్తుందో అంటే దానికి సంబంధించిన విద్య మనకి కావాలి. అలాగే అందువల్ల ప్రారంభమును తెలిపే విద్య లేకపోతే మనకు ఎన్ని విద్యలున్నా అనేకత్వంలోనే ఉంటాయి. ఏ విద్యకు ఆ విద్య విడివిడిగానే ఉంటాయి. మొత్తానికి సంబంధించి ఆధారమైనది ఏదైతే ఉందో ఆ ఒకదానితో లింకు మనకు దొరకదు. విద్యలు ఉన్నాయి, మహావిద్యలు, ఎన్నెన్నో విద్యలు, వందలు వేలు ఉన్నాయి. కానీ అసలైన దాంతో లింక్ ఉండదు. దానికి ఎవరికి వాళ్ళమే. ఆ లింకు దొరకాలంటే ఆత్మ విద్య, యూనివర్సల్ నాలెడ్జ్. అది ఇప్పుడు యూనివర్సల్ నాలెడ్జ్ మనం విశ్వ విజ్ఞాన సిద్ధాంతం అని ఇందాక చెప్పుకున్నాం మనం. కానీ అసలైన పదం ఏంటంటే ఆత్మ విద్య. యూనివర్సల్ నాలెడ్జ్ అంటే ఆత్మ విద్య. ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్ తప్పనిసరిగా కావాలి. ఇప్పుడు మనము ఇంతమంది సుదూర ప్రాంతాలలో ఉన్న ఒక చోట ఉన్నట్లుగా మాట్లాడుకుంటున్నామంటే ఆధారము ఒక్కటే. మనం ఇంతమంది ఎలాగా కూడాము ఇక్కడ? ఒక్కటి. ఏంటది? ఆధారము ఒక్కటే. ఏమిటది? సాయి లీల గారు పంపిన లింక్. ఆ మీటింగ్ సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది ఆమె పంపకపోతే మనం ఎక్కడ చేరుతాం? ఎవరు వాళ్ళం, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటాం. కానీ మనందరినీ కలిపింది ఏదనమాట? ఆ లింకు. సాయి లీల గారు పంపిన లింక్. ఆ లింకు మనల్ని అందరినీ కలిపినది. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోబోతున్న దివ్య ధర్మము, దానికి సంబంధించిన డాక్ట్రిన్ ఎంతో అవసరమై ఉన్నది. ఇప్పుడు ఆ లింకు లేకపోతే మనకి ఈ మీటింగు, మనం చెప్పుకోవటము, వినడము ఇవన్నీ ఎట్లాగా ఉండవు. అట్లాగే ఈ రోజు చెప్పుకునేటటువంటి ఆ దివ్య ధర్మము కానీ, దానికి సంబంధించిన డాక్టర్ని ఆత్మ విద్య కానీ లేకపోతే మనకి ఇంకేం లేదు. అంటే ఎక్కడో అక్కడ ఉంటాం, ఉండకుండా లేవు. లింకు లేనంత మాత్రాన మనందరం ఉన్నాం. కానీ ఎవరికి వాళ్ళంగా ఉన్నాం. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడడానికి లేదు. నేను చెప్తుంటే మీరు వినటానికి లేదు. దానికి సంబంధించిన డాక్టర్ని ఎంతో అవసరమై ఉన్నది. ఈ ధర్మము, ఈ డాక్టరేన్ మనలను సృష్టి సమస్తమంతా వ్యాపించేటట్లు చేస్తుంది అదన్నమాట. సో ఈ దివ్య ధర్మము, ది లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, దీనికి సంబంధించిన డాక్టరేన్, యూనివర్సల్ నాలెడ్జ్, ఆత్మ విద్య ఎంతో అవసరమైందో అర్థమై ఉంటుంది. ఇప్పుడు అంటే మనకి దీంతో పోల్చుకోండి, మనం లింకు పంపకుండా మనం ఒకటి కావటానికి లేదు. సో ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటా ఎవరికి వాళ్ళంగా ఉండిపోతున్నాం మనం. ఇప్పుడు మనందరం కలిసి ఒక విషయాన్ని చర్చించుకోవడానికి అవకాశం ఏర్పడింది సాయి లీల గారు పంపిన లింక్ ద్వారా. ఆ లింకే అది ఆత్మ విద్య. ఆ ఆత్మ విద్య ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నా కానీ, ఈ సృష్టిలో ఎంత డిఫరెన్షియేషన్ ఉన్నా, ఎంత అనేకత్వం ఉన్నా, ఎంత భిన్నత్వం ఉన్నా, ఆ ఒక్కటి గుర్తుకుండిపోతుంది మనకి. ఏకత్వమే మనకి భాషిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు డివైన్ లాస్, మౌలిక తత్వ దివ్య ధర్మములు, వాటికి సంబంధించిన డాక్టరైన్స్, సిద్ధాంతములు, సూత్రములు, ఈ సృష్టిని నడుపుతున్న విధమును గమనించినట్లయినా మనకు ఒక విషయం బోధపడగలదు. మానవుడు పూర్తిగా అభివృద్ధి చెందలేదని, పరిణామంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళబడుతున్నాడని అర్థమవుతుంది. ప్రస్తుతము మనము ఉన్న స్థితిలో మానసిక శక్తులు కొంతవరకు మాత్రమే వికసించినవని,
ఆధ్యాత్మిక వికాసం ఇంకా మొగ్గ దశలోనే ఉన్నదని కూడా తెలుస్తున్నది. ఎందుకని ఇట్లాగా అంటే ఇదంతా ఏమవుతుంది, చక్రభ్రమణంగా ఉందన్నమాట. క్రమక్రమంగా మనకి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈశ్వర చైతన్య తరంగము ఒక్కొక్క గ్రహమునందుండు కాలము ఒక ప్రపంచ కాలము అందురు. వరల్డ్ పీరియడ్ అన్నమాట. ఒక ప్రపంచ కాలమునందు 7 మానవ మూలజాతులు ఉండను. అటువంటి 7 ప్రపంచ కాలములలో ఈశ్వర చైతన్య తరంగము చుట్టి వచ్చినప్పుడు ఆ పట్టిన కాలమును ఒక పరివర్తము రౌండ్ అందరు. మరలా ఈశ్వర చైతన్య తరంగము నిరంతరము చుట్టి వచ్చుచునే ఉండును. గడియారంలో సెకండ్ల ముళ్ళు నిరంతరం తిరిగినట్లు. ఇప్పుడు సెకండ్ల ముళ్ళు తిరుగుతూ ఉంది. మొత్తం ఒక రౌండ్ అది పూర్తయ్యేటప్పటికల్లా మనం ఎంత అన్నాము? 1 నిమిషం అన్నాం. అంటే 60 సెకండ్లు 1 నిమిషము. మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగితే ఇంకొక నిమిషము. అట్లా 5 సార్లు తిరిగింది అనుకోండి, 5 నిమిషాలు అయినట్టుగా మనకు ఉంటుంది. ఈ విధంగా కాల పరిగణన. అప్పుడు సెకండ్ల ముళ్ళు తీసేసి ఇక నిమిషాల ముళ్ళులోకి వస్తాము. నిమిషాలతో లెక్కలు వేసుకుంటాము. నిమిషాల ముళ్ళు తీసేసి గంటల్లోకి వస్తాము. గంటల్లోకి ముళ్ళు కొంతసేపు లెక్క వేసుకుని ఇక ఆ లెక్క అంతా కష్టం అయిపోయి రోజుల్లోకి వస్తాము. రోజుల నుంచి వారాల్లోకి, వారాల నుంచి నెలల్లోకి, నెలల నుంచి సంవత్సరాల్లోకి, ఈ విధంగా బాగా వస్తుందన్నమాట కాల గణన. ఇట్లా తిరగడంలో మనకి క్రమక్రమ అభివృద్ధి. ఉత్తినే అలా ఏ పని లేకుండా అలా తిరగటం కాదు ఇది. ప్రతి క్షణము అభివృద్ధి, ప్రతి క్షణము అభివృద్ధి. ఇలా తిరగకపోతే అభివృద్ధి ఉండదు. తిరగటము ద్వారా అభివృద్ధి అన్నమాట. ఈ విధముగా 7 పరివర్తములు చుట్టి వచ్చినప్పుడు అంటే 7 రౌండ్స్ ఆ పట్టిన కాలమును ఒక చక్రకల్పము లేక 1 చైన్ పీరియడ్ అని అంటారు. అటువంటి చైన్ పీరియడ్ చక్రకల్పములు 7 సార్లు చుట్టి వచ్చినప్పుడు ఆ 7 చక్రకల్పములను కలిపి ఒక పరిణామ వ్యూహము అందరు. అటువంటి 10 పరిణామ వ్యూహములు పూర్తి అయినప్పుడు ఒక సౌర కుటుంబము పూర్తి అయి బ్రహ్మ జీవిత కాలము ముగిసి సృష్టి ప్రళయంలోనికి వెళ్ళును. అప్పటి వరకు ఏ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీగా ఉన్నది ఏ పీరియడ్ ఆఫ్ రెస్ట్ లోనికి వెళ్ళును. అంటే మనం కమింగ్ ఇన్ టు బీయింగ్ అని చెప్పుకుంటున్నాం కదా, సృష్టి ప్రారంభం. అలాగే వచ్చి ఎలాగ చేస్తూ ఉంది, ఇదిగో ఈ గ్రహ చక్రాలు, చక్ర భ్రమణము. ఈ చక్ర భ్రమణము ద్వారా డెవలప్మెంట్, ఎవల్యూషన్ లో మనము పరిణామాభివృద్ధి జరుగుతూ ఉంది అని చెప్పడం కోసం ఇప్పుడు ఇది చెప్పాను మీకు. ఓకే, దీనిని బట్టి దాంట్లో మళ్ళీ ఇంకేంటి, మనం ప్రస్తుత కాలం ఎక్కడున్నాం, మనం ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు 12 గంటలు అయింది మనకి. 12 గంటల సమయంలో ఉన్నాము ఈ రోజు. మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాం మనం. 12 గంటల సమయం ఇప్పుడు. మీరు ప్రస్తుతం ఏంటండి అంటే ప్రస్తుతం 12 గంటల సమయం అయ్యిందండి అని చెప్పుకుంటాం కదా. అట్లాగే ప్రస్తుతం మన సంగతి ఏంటి, ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి చక్ర భ్రమణాల్లో మనం ఎక్కడున్నాం అంటే, దీనిని బట్టి ప్రస్తుతము మనం ఎక్కడ ఉన్నాము అని చూసుకున్నట్లయినా 4వ చక్ర పీరియడ్ 4వ పరివర్తము 4వ రౌండ్లో 4వ గోళమందలి డి గ్లోబ్ అందలి 5వ మూల జాతి అయిన ఆర్య జాతిలో చేరి ఉన్నాము. అట్లా జరుగుతూ ఉందన్నమాట. ఒక్కొక్క రౌండ్ లో జరిగే మార్పులు ఎన్నో ఉంటాయి. అలాగే ఒక్కొక్క చక్రం మరి రౌండ్స్ 7 అయ్యేటప్పటికల్లా చక్రకల్పం వస్తుంది. ఆ చక్రకల్పం మళ్ళీ 7 అయ్యేటప్పటికల్లా ఒక సౌర వ్యూహం వస్తుంది. ఇట్లాగా అయ్యేటప్పుడు మనకేంటి, మనం 4వ చక్రకల్పంలో ఉన్నాం అనమాట, చైన్ పీరియడ్. అంటే 4వ చక్రకల్పం అంటే రౌండ్స్ అన్ని ఏమైనాయి అనమాట. అప్పటికి 7 నాళ్ళు గాను ఒక చక్రకల్పం కదా. కాబట్టి 7 రౌండ్స్ పూర్తి చేసేసుకుని 8వ రౌండ్ లో ఉన్నాం అనమాట మనం. దాంతో లెక్కేసుకుంటే 4వ చక్రకల్పంతో లెక్క అంత అంటే మళ్ళీ అంకెలు పెద్ద అయిపోతాయి. కాబట్టి మనం సెకండ్లతో ఇప్పుడు సమయాన్ని లెక్కేసుకుంటే ఎంతో అయిపోతుంది, వందలు వేలలో చెప్పుకోవాలి మనం. అందుకని మనం చక్రకల్పము 4వది, దాంట్లో మళ్ళీ 4వ పరివర్తము 4వ రౌండ్ లో
4వ గోళం అందలి డి గ్లోబ్ అందలి 5వ మూల జాతి అయిన ఆర్య జాతిలో చేరి ఉన్నాము. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రస్తుత స్థితి చాలు, జరిగింది మనకెందుకు, జరగబోయేది కాదు. ఇప్పుడు ఎక్కడున్నాము అని తెలిస్తే గానీ మనము ముందుకు ఎట్లా వెళ్ళాలనేది తెలియదు. వెనకటిదా వచ్చేసింది, అయిపోయింది. వెనకటిది ఇప్పుడు ఆలోచించుకుని ఉపయోగం లేదు. ఇప్పుడు ముందుది భవిష్యత్తు ఆలోచించి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాని మీద ఆధారపడి ఉంది భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత స్థితి ఎక్కడున్నాం మనం, అది గనక మనకు తెలిస్తే, ఆ క్లూ తెలిస్తే మనకు, ఆ తాళం చెవి, దీన్ని బట్టి మనం ముందుకు వెళ్ళటానికి ఎలాగా, అందుకని మనకి ఇది క్లియర్ గా ఇచ్చారనమాట. మనకి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 4వ చక్ర కల్పము, 4వ పరివర్తము, 4వ గోళము, 5వ మూల జాతి అయిన ఆర్య జాతిలో చేరి ఉన్నాం. మొత్తము మీద మానవ జాతి పరిణామంలో సగము కంటే కొంచెం ఎక్కువ దూరము సాగి ఉన్నది. ఇప్పుడు మొత్తం 7 కదా, 7 గోళాలు అన్ని 7 ఉన్నాయి కాబట్టి 4వ అనేటప్పుడు కల్లా చేరి వచ్చాం అనమాట 5వ మూల జాతి. కాబట్టి ఈ 5వ మూల జాతిలో మరలా ఉపజాతులు వస్తుంటాయి. అంటే ప్రతి జాతిలో, మూల జాతిలో కూడా ఉపజాతులు ఉంటాయి, 7 ఉపజాతులు. మళ్ళీ ఇప్పుడు 5వ ఉపజాతిలో, 5వ మూల జాతిలో ఈ ఉపజాతులు ఎన్నోది ఉన్నాము. ప్రస్తుతము 5వ ఉపజాతి చివరిలో ఉన్నాము. అది 5వ ఉపజాతి చివరిలో ఉన్నాము. 5వ మూల జాతిలో 5వ ఉపజాతిలో చివరిలో ఉన్నాం అనమాట. ఇక 6వ జాతి రానున్నది. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో, భూమి మీద కొన్ని ప్రదేశాల్లో 6వ జాతికి సంబంధించిన వాళ్ళు క్రమక్రమంగా వస్తున్నారు కొంతమంది. ఎందుకంటే పూర్తిగా 5వ మూల జాతి అయిపోయాక అప్పుడు 6వ మూల జాతి రావడం ఉండదు. ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటిగా కలవాలన్నమాట. అది అందుకని 5వ మూల జాతి ఇక చివరి స్థాయికి వస్తుంది అనగా, ఆ ఉపజాతి 5వ ఉపజాతి చివరికి వస్తుంది అనగా 6వ జాతి ఇప్పుడు మొదలవ్వాలి. 5వ జాతి అయిపోయేటప్పుడు కల్లా 6వ జాతి అలా స్థిరంగా నిలబడేటట్టు మొత్తం. ఓకే. మౌలిక తత్వ దివ్య ధర్మము, వాడు ఎక్కడ ఉంటే అటు వెళ్ళిపోవచ్చు. ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్ ఉండొచ్చు, లేక అక్కడ కొనుక్కునే దానికి ఏమన్నా ఉన్నా కానీ దగ్గరలో కొనుక్కోవచ్చు. అంటే వీళ్ళు జనరల్ గా ఏంటంటే ఇంకా హైటెక్ సిటీ దగ్గర ఉంటారు సాఫ్ట్వేర్. ఎవరో మాట్లాడుతున్నారో అది మ్యూట్ చేసుకోండి సార్. మౌలిక తత్వ దివ్య ధర్మము, ది లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, డివైన్ ప్లాన్ ద్వారా యూనివర్సల్ నాలెడ్జ్ గా పనిచేయుచున్నది. ఆత్మ విద్య అను సంస్కృత పదము యూనివర్సల్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్ లోనికి అనువదింపబడినది. కాబట్టి యూనివర్సల్ నాలెడ్జ్ అన్న పదం వచ్చినప్పుడు మనకేంటంటే ఆత్మ విద్య. యూనివర్సల్ అనే పదం ఎక్కడొచ్చినా సరే అది ఇట్లాగా మనకి సీక్రెట్ దివ్య జ్ఞానానికి సంబంధించి ఈ పదము ఆత్మగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళంగా ఆత్మగా ఉన్నాం, జీవాత్మలుగా ఉన్నాము, మోనాడ్స్ గా. కానీ మొత్తానికి కలిపి విశ్వాత్మ ఒకటి ఉంది. సృష్టి మొత్తానికి సంబంధించి ఒక ఆత్మ ఉన్నది. అది ఇట్లాగా ముక్కలైనట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే మనం ఒక ఆత్మకి సంబంధించిన వాళ్ళం, విశ్వాత్మ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళం. అందువల్ల దాని యొక్క జ్ఞానం తెలిసిందనుకోండి, మనం దాని యొక్క విజ్ఞానము, ఆత్మ విద్య అంటే ఆ విశ్వాత్మ ఏదైతే ఉందో దాని గురించిన వివరం, యూనివర్సల్ నాలెడ్జ్ కనుక మనకి అందుబాటులోకి వస్తే అప్పుడు మనది కూడా దాంట్లో భాగం కాబట్టి, అదే మనం కాబట్టి మనది కూడా తెలిసినట్టు అవుతుంది అనమాట. ఆత్మగా ఉన్న మానవుడు విశ్వముతో అనుసంధానమై ఉన్నాడు కాబట్టి, విశ్వాత్మలో భాగంగా ఉన్నాడు కాబట్టి ఆత్మ విద్య కొరకు యూనివర్సల్ నాలెడ్జ్ పదము వాడబడినది. ద సీక్రెట్ డాక్టర్ లో ఆత్మ విద్య గురించి వివరిస్తూ, అంటే ఈ ఆత్మ విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి, దాని గురించి సీక్రెట్ డాక్టర్లు ఏం చెప్పారంటే, 7 శాఖలుగా ఉన్న విజ్ఞానమునకు
ఏది తీసుకున్నా మనకి 7 వచ్చేస్తాయి. ఇంద్రియాలు తీసుకున్నా మనం పంచేంద్రియాలు అంటున్నాం, కానీ సెవెన్ సెన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి 5వ మూల జాతిలో ఉన్నాం కాబట్టి 5 సెన్సెస్ మనకి డెవలప్ అయినాయి. ఇక 6th మూల జాతికి వెళితే, 6th రూట్ రేస్కి వెళితే అప్పుడు 6th డెవలప్ అవుతుంది. 7th రూట్ రేస్లోకి వెళితే 7th డెవలప్ అవుతుంది. అట్లాగనమాట. అట్లాగే ఇప్పుడు 7 శాఖలుగా ఉన్న విజ్ఞానమునకు భారతీయ పురాణములలో 4 విద్యల గురించి సూచించడం జరిగినది. ఎందుకంటే 4వ రౌండ్లో ఉన్నాం కాబట్టి మనం ఈ 4వ రౌండ్కి సంబంధించి 4 విద్యలు మనకు అందుబాటులోకి వచ్చినాయి అన్నమాట. అలాగే 5వ రౌండ్లోకి వెళ్ళినప్పుడు 5వ విద్య అందుబాటులోకి వస్తుంది. 6వ రౌండ్లోకి వెళ్ళినప్పుడు 6వ విద్య, 7వ రౌండ్లోకి వెళ్ళినప్పుడు 7వ విద్య అన్నట్టుగా ఉంటుందన్నమాట. అవి ఈ 4 విద్యలు ఏమని చెప్తున్నారు మన పురాణాల్లో? ఎందుకంటే ఎక్కడ తిరిగినా కానీ మళ్ళీ చివరికి ఎక్కడికి రావాలి? వేదం దగ్గరికి రావాల్సిందే, పురాణాల దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే అవి సనాతన ధర్మానికి సంబంధించినవి. భారతీయ సనాతన ధర్మము అది ఒక మతానికి సంబంధించింది కాదు. అది మనం పొరపాటున హిందూ మతము అని దానికి పేరు పెట్టేసుకుంటే, ఎవరో పేరు పెడితే దాన్ని ఒప్పుకొని సరే అంటున్నాం. కాదు అని ఇంతవరకు మనకి స్వంతం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇది కాదు, హిందూ మతము కాదు, భారతీయ సనాతన ధర్మము, ఆ ధర్మం ప్రకారం మేము మా రాజ్యాంగాన్ని నడుపుకుంటాం, మా ప్రజలందరము దాని ప్రకారం నడుస్తాం అని చెప్పుకోలేకపోతున్నాం. సరే, ఆ రోజు కూడా వస్తుంది నెమ్మదిగా. అవి యజ్ఞ విద్య. ఒకటి యజ్ఞ విద్య, ఫలితముల కోసం యజ్ఞములు నిర్వహించడం. మహావిద్య, గ్రేట్ మ్యాజిక్ నాలెడ్జ్. ఎంతో ఉత్కృష్టమైనది ఈ విద్య. కానీ ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది? తాంత్రికోపాసనగా దిగజారినది. ఏదో శక్తుల కోసం, మన అతీంద్రియ శక్తులు సంపాదించడం కోసం ఇది ఉపయోగంగా ఉంటా ఉందన్నమాట. అసలైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఇది లేదు. అది ఎందుకు ఆ విద్య ఇచ్చారో ఆ విద్య యొక్క ఆశయము కాకుండా దాన్ని డిగ్రేడ్ చేసుకుని తాంత్రిక ఉపాసనలతో దాన్ని అక్కడ వరకు పరిమితం అయిపోయాం. గుహ్య విద్య మూడోది, మంత్రముల గురించిన శాస్త్రీయ వివరణ, లయబద్ధముగా మంత్రోచ్చారణ చేయు విధము గురించి, అంటే వేద పఠనము, వీటికి సంబంధించి తెలుపు విద్య. చివరగా 4వది ఆత్మ విద్య. ఎవరు తెలిపారు? భారతీయ పురాణాలలో తెలుపబడింది. ఆత్మ విద్య నిజమైన ఆధ్యాత్మిక మరియు దివ్య జ్ఞానమును తెలుపునది. అంతేకాక ముందు తెలిపిన 3 విద్యలపై వెలుగును ప్రసరింపచేసి ఆ విద్యలు అందిస్తున్న దానిని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే శక్తిని కూడా ఇస్తున్నది. ఆ విద్యలను కలుపుతూ వాటి మధ్యన గల సమన్వయంను కూడా తెలుపుతున్నది. ఇప్పుడు ఆ 3 విద్యలు ఎలాగ ఉన్నాయి? ఎవరికి వాళ్ళుగా. ఇప్పుడు మనకి లింకు లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళం, ఎవరింట్లో వాళ్ళం, సరే ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, ఇవాళ ప్రోగ్రాం లేదు కావాల, విద్య వచ్చిందో ఎప్పుడైతే ఈ ఆత్మ విద్య వచ్చిందో, అంటే ఎప్పుడైతే సాయిలీల గారి లింకులోకి వచ్చామో, మనం ఆ లింకుని క్లిక్ చేసామో అందరితో కలిసిపోయింది. అందరం కలిసి ఒక విషయం మీదకి వచ్చేసాం. అట్లాగే ఈ ఆత్మ విద్య ఎప్పుడైతే దాని మీద వెలుగును ప్రసరింపచేసిందో అప్పుడు ఈ 3 విద్యలకి సంబంధించి అసలైన విషయం ఏమిటో, నిజమైనది ఏమిటో అది గమనికలోకి వచ్చిందనమాట. అట్లాగే ఒకదానికొకటి మధ్యన ఉన్న సంబంధం కూడా గమనికలోకి వచ్చిందనమాట. దేనివల్ల? ఈ ఆత్మ విద్య వల్ల. ఈ ఆత్మ విద్యను కనుక వాటికి జత చేసి చూడకపోయినట్లయినా మిగతా 3 విద్యలకి పై చెప్పిన 3 భౌతిక విద్యలుగా, భౌతిక శాస్త్రములుగా మిగిలిపోతాయి. భౌతిక విషయాల వరకే పరిమితం అయిపోతాయి, మనల్ని తీరం చేర్చవు.
మన అజీవన్ముక్తి స్థితిని చేర్చవు. మన అసలైన స్వరూపం ఏంటో దాన్ని చెప్పవు అవి. మన స్వస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు వాటి ద్వారా. ఎప్పుడు ఉంటుంది? ఈ ఆత్మ విద్య యొక్క వెలుగు పడినప్పుడు. కావున సమస్త సృష్టి గురించి, విశ్వము గురించి, దాని యొక్క అమరిక కూర్పు గురించి మనము గ్రహించాలి అంటే అత్యంత ఆవశ్యకమైనది ఆత్మ విద్య. దీనిని ఆధారము చేసుకోకుండా అర్థము చేసుకునడానికి ప్రయత్నిస్తే ప్రాణం లేని బొమ్మ వలె కనబడుతుంది ఈ సృష్టి అంతా. కావున ఈ సమస్త సృష్టి అవ్యక్తము నుండి వ్యక్తంలోనికి వస్తున్న విధము గురించి మనము ఉన్నది ఉన్నట్లుగా యథార్థముగా గ్రహించాలి అంటే ఆత్మ విద్య సిద్ధాంతము లేక సూత్రము అత్యవసరము. ఈ ఆత్మ విద్య సహాయముతో మాత్రమే మనము వాస్తవమును గ్రహించగలుగుతాము, ఏకత్వానుభూతిని పొందగలుగుతాము. మతములను అనుసరించేవారు దీనిని ఆధారము చేసుకునలేకపోవటం వలననే ఎవరికి వారు వారి మతమే గొప్పదని తలంచుచు ఇతరులను తమ మతములలోనికి మారమని ప్రోత్సహిస్తుంటారు. భారతీయ సనాతన ధర్మము హిందూ మతము కాదు, మాత్రము ఆత్మ విద్య ఆధారముగా సాగుచున్నది కాబట్టి మొత్తమును ఒకటిగా దర్శించగలుగుతున్నది. ఈ ఆత్మ విద్య దేనికి సంబంధించింది? ఏ ధర్మానికి సంబంధించింది? ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. మనము ప్రస్తుతము 4th రౌండ్ లో ఉన్నాము కాబట్టి ఈ రౌండ్కు సంబంధించి మూలతత్వము అంటే ప్రిన్సిపల్ ఏమిటంటే కామతత్వము కాబట్టి, అంటే 4th ప్రిన్సిపల్ అన్నమాట. ఇది 4th ప్రిన్సిపల్ కామతత్వము కాబట్టి ప్రస్తుత మానవాళి కామతత్వము అంటే కామ ప్రిన్సిపల్ అభివృద్ధికి సంబంధించి కేంద్రీకృతమై ఉన్నది. ఇట్లా ఒక్కొక్క రౌండ్ లో, ఒక్కొక్క చైన్ పీరియడ్ లో, ఒక్కొక్క మూల జాతిలో, ఒక్కొక్క గ్లోబ్ లో ఉన్నప్పుడు ఇలాగ కొన్ని డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇదంతా ఏంటి? 1వ తరగతి నుంచి MA వరకు మనకు ఒక సిలబస్, ఏ తరగతికి సంబంధించి ఆ తరగతి సిలబస్ నెమ్మదిగా అలా స్టెప్ బై స్టెప్ ఒక్కో సంవత్సరం ఏదైనా చదువులో వెనకబడితే మళ్ళీ చదువుతూ అలాగ నెమ్మదిగా వెళ్తుంటాం ఒక క్రమ పద్ధతిలో. సరే చూద్దాం. అలాగా ఇదంతా ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తారు కదా. ఎందుకు గోల ఇదంతా? మనకి ఎందుకు తెలుసుకోవడం ఇదంతా? ఆ టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది కదా. మీరు ప్రత్యేకంగా చెప్పడం, మేము వినడం, మా టైం అంతా వేస్ట్, ఇప్పుడు విన్నంత మాత్రాన జరిగేదేమీ లేదు అని మనకి భావం వస్తుంటుంది. అది దానికి కూడా మనకి సమాధానం ఈరోజు చెప్పుకుంటాం మనం. కామతత్వం అంటే కామ ప్రిన్సిపల్ అభివృద్ధికి సంబంధించి కేంద్రీకృతమై ఉన్నది. కోరిక నశించిపోయే వాటి గురించి కాక, ఇప్పుడు మన కోరికలన్నీ ఎలాగున్నాయి? ఈ రోజు ఉంటే రేపు కనుమరుగయ్యేది, వాటికి సంబంధించింది. అంత ఎంజాయ్మెంట్కి సంబంధించి అంత నశించిపోయే వాటి గురించే మనం కోరికలు కోరుతున్నాం. అట్లా కాకుండా ఆ కోరిక ఎలాగెళ్తుందన్నమాట, వాటి గురించి కాకుండా, నశించిపోయే వాటి గురించి కాకుండా, నశించని ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైనది ఏదైతే ఉందో దానిని పొందాలనే కోరికగా పరివర్తన చెందడం ఈ రౌండ్ పూర్తయ్యేటప్పటికి జరుగుతుంది. ఇప్పటివరకు మనం ఇట్లా ఉన్నాం కోరికలతో, కానీ ఇదే కోరిక ఎలా పరివర్తన చెందుతుంది అనమాట, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఈ రౌండ్ పూర్తయ్యేటప్పటికల్లా. 4th రౌండ్ లో ఉన్నాం మనం, 4th రౌండ్ లో ఉన్నాం, మధ్య భాగంలో ఉన్నాము. ఇక అయిపోయేటప్పటికల్లా ఈ కోరిక కాస్త మనకి మొత్తానికి సంబంధించింది ఏదో మాకు శాశ్వతం అండి, ఇది ఇట్లాగా గంటకు ఒక కోరిక, ఆ కోరిక ఏమో తీరడం, మళ్ళీ కోరిక పుట్టడం, అదే కోరిక, ఇంకా ఇవన్నీ మాకు అక్కర్లేదు అన్న స్థితికి చేరతామంట. అప్పుడు ఆ కోరిక ఎలాగుంటుందన్నమాట, ఎల్లప్పుడూ ఉండే నశించని శాశ్వతమైనది ఏదైతే ఉందో దానిని పొందాలనే కోరికగా పరివర్తన చెందడం ఈ రౌండ్ పూర్తయ్యేటప్పటికి జరుగుతుంది. అబ్బో అప్పటికా
సరే అప్పుడు వస్తుంది కదా, ఎందుకు ఇప్పుడు ఈ గోళ? అదొకటి. సరే చెప్తాను. యూనివర్సల్ నాలెడ్జ్, ఆత్మ విద్య 7th ప్రిన్సిపల్ అభివృద్ధి చెందుతున్న దశలో, అంటే ఇప్పుడు కామ ప్రిన్సిపల్ అంటే కామతత్వము 4th ప్రిన్సిపల్ అనుకున్నాం. సరే చెప్తాను. అభివృద్ధి చెందుతున్న దశలో ఈ ఆత్మ విద్య పూర్తిగా అందింపబడుతుంది. ఇప్పుడు మనం పూర్తిగా అందించలేం, దీన్ని అందింపబడదు. ఈ ఆత్మ విద్య ఏదైతే ఉందో, యూనివర్సల్ నాలెడ్జ్ ఏదైతే చెప్పుకుంటున్నామో, ఇది పూర్తిగా మనకు అందింపబడడం లేదు, కొద్దిగానే అందిస్తున్నారు. ఎందుకని? ఇది మనం 4th దాంట్లో ఉన్నాం కాబట్టి, 4th ప్రిన్సిపల్లో ఉన్నాం కాబట్టి. ఇది పూర్తిగా అందింపబడాలంటే 7th ప్రిన్సిపల్ పూర్తి అవ్వాలి. 7th ప్రిన్సిపల్ డెవలప్ అవుతుంటే అప్పుడు ఇది అందుతుంది మనకి అంటాడు. మరి మనకి ఇంకెందుకు, మనకి ఆ ప్రిన్సిపల్ ఎలాగూ లేదు, 4th మనకి డెవలప్ కావటం లేదు, పూర్తిగా భౌతికమైన కోరికల్లో ఉన్నాం మనం, ఇంకెందుకండి ఇది గోళ అన్న అనుమానం వస్తుంది. చెప్తాను దానికి కూడా. మరి అంటే ఇది మనం చదువుకోవాలా అక్కర్లేదా, అధ్యయనం చేయాలా అక్కర్లేదా, తెలుసుకోవాలా అక్కర్లేదా? ఎప్పుడో ఆ ఏడో ప్రిన్సిపల్ అభివృద్ధి చెందుతుంటే అప్పుడు కదా ఈ ఆత్మ విద్య మనకు అందింపబడేది పూర్తిగా. అప్పుడు అందుకుంటాం. ఎందుకు కొద్దిగా సగం మాకు పూర్తిగా అప్పుడు అందుకుంటాంలే, ఇప్పుడు వద్దులేండి అని అనొచ్చు. కానీ అట్లా కాదు, చెప్తా. ఇదే సమయంలో బుద్ధి ప్రిన్సిపల్ పూర్తిగా వికాసము చెందిన దశలో ఉంటుంది. అంటే అది 7th ప్రిన్సిపల్ అభివృద్ధి చెందుతున్నప్పుడు. బుద్ధి పూర్తి వికాసము చెందుట అనేది 6వ రౌండ్ ఉండగా జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రస్తుతము 4వ రౌండ్లో ఉన్నామనుకోండి. ఈ రౌండ్లో కామా ప్రిన్సిపల్ పూర్తిగా డెవలప్ అవుతుంది. ఓకే, అంటే ఏది కోరాలో అది కోరతాము. మనకి కావలసినవి కాకుండా మనకి అక్కర్లేనివి కోరుతున్నాం. ఇప్పుడు ఆ స్థాయి నుంచి మనకి ఏది కావాలో, దేని వల్ల అయితే మనము ఆ భగవంతుణ్ణి పొందగలమో ఆ కోరిక వస్తుందన్నమాట. ఎప్పుడు? ఈ 4వ రౌండ్ పూర్తయ్యేటప్పుడు కల్లా. ఓకే, తర్వాత రౌండ్ అయిన 5th రౌండ్లో హయ్యర్ మైండ్ ప్రిన్సిపల్ పూర్తి వికాసము చెందగా, అంటే ఈ కోరికకి ఆలోచన బాగా తోడవుతుంది అనమాట. హయ్యర్ మైండ్ అంటే ఆలోచనకి సంబంధించిన థాట్, అది పూర్తిగా వికాసం చెంది ఈ కోరికని చక్కగా ఆలోచనగా రూపొందించి 6వ రౌండ్లో బుద్ధి ప్రిన్సిపల్ గా వికాసం చెందడం జరుగుతుంది. 6వ రౌండ్లో బుద్ధి ప్రిన్సిపల్ అది వికాసం చెందుతుంది. ఇంకో విషయం ఏమిటంటే, యూనివర్సల్ నాలెడ్జ్ ఆత్మ విద్య గ్రహించడానికి మానవుని 7th సెన్స్ అంటే 7వ ఇంద్రియము మేల్కొని అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా అయితే ఇప్పుడు బుద్ధి ప్రిన్సిపల్ వికాసం చెందే సమయంలో, ఆ 7వ ప్రిన్సిపల్ వికాసం చెందే సమయంలో ఈ ఆత్మ విద్య మనకు అంతుపట్టడానికి అవకాశం ఉంటుంది అని ఒక పక్కన చెప్తున్నారు. అయితే ఇంకొక పక్కన ఏం చెప్తున్నారు, 7th సెన్స్ కనుక డెవలప్ అయితే, అది మేల్కొని అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఈ యూనివర్సల్ నాలెడ్జ్, ఈ ఆత్మ విద్య గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు డెవలప్ అవుతుంటుందంట? 7th సెన్స్. అయితే 7వ ఇంద్రియము 7th సెన్స్ అభివృద్ధి చెందడం 7వ మూల జాతిలో ఉండగా జరుగుతుంది. అది కూడా ఇప్పుడేం లేదు ప్రస్తుతం. అది కూడా మనకి అందుబాటులో ఏం లేదు, కనుచూపు మేరలో ఏం కనపడటం లేదు. ఇప్పుడు మనం 5వ మూల జాతిలో ఉన్నాం. 5వది అవ్వాలి, 6వది అవ్వాలి, 7వదంట. 7వ మూల జాతిలో ఉన్నప్పుడంట ఆ 7th సెన్స్, ఆ 7వ ఇంద్రియం మేల్కొంటుంది. అప్పుడు వికాసం చెందితే అప్పుడు మనకి ఈ ఆత్మ విద్య వంటబడుతుంది. ఈ ఆత్మ విద్య మనం గ్రహించడానికి వీలవుతుంది అని చెప్తున్నాడు. 7వ మూల జాతిలో ఉండగా జరుగుతుంది. మరి 6వ ఇంద్రియం 6th సెన్స్ సంగతి ఏమిటి అనవచ్చు. అది 6వ మూల జాతిలో ఉండగా అభివృద్ధి చెందుతుంది. సరే, ఇది ఒకటి బాగానే ఉంది. 7th సెన్స్ విశేషం ఏమిటంటే, జ్ఞానమును తక్షణము గ్రహించగలిగే స్థితి ఉంటుంది. మేధావితనముతో జ్ఞానమును తెలుసుకునే దానికన్నా అత్యంత ఉన్నతముగా ఉంటుంది. క్రమక్రమముగా బుద్ధి కుశలతతో పరిణామంలో ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేయొచ్చు అభివృద్ధి చెందుతుండగా, యూనివర్సల్ నాలెడ్జ్ ఆత్మ విద్య గ్రహించడం కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది.
ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇది చాలా ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ విన్నప్పుడు ఇది ఇప్పుడు మనకి ఇదేది మనకు అందుబాటులోకి లేదు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడో వస్తుందంట అంటే ఈ నోరు తెరిచి కూర్చుంటాం మనం. వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోతాం మనం. ఇదిగో అదిగో వ్యాక్సిన్ అంటే ఎప్పుడో వస్తుంది అని అంటే ఎట్లా మరి? అట్లాగే ఇది ఎప్పుడో 6వ రౌండ్లోనో 7వ రౌండ్లోనో 7వ సెన్స్ డెవలప్ అయినప్పుడు, బుద్ధి ప్రిన్సిపల్ డెవలప్ అయినప్పుడు అప్పుడు మనకి అందుబాటులోకి వస్తుంది ఆత్మ విద్య. ఇంకెందుకు ఇప్పుడు చెప్పుకోవడం అనవసరంగా. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ప్రస్తుత స్థితిలో 4వ రౌండ్లో 5వ మూల జాతిలో ఉన్నాము కాబట్టి యూనివర్సల్ నాలెడ్జ్ ఆత్మ విద్య మనకు అందుబాటులో ఉంటుందా? దానిని గ్రహించగలమా? ఆ ఏకత్వానుభూతిని పొందగలమా ఈ సమయంలో ఇప్పుడు? మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి అయ్యేటట్టుగా ఏం కనపడలా. మరి అయ్యేటట్టు కనపడకపోతే ఇంకెందుకు మనం చెప్పుకోవడం ఇవన్నీ? ఆ సీక్రెట్ డాక్టర్ని ఇవ్వడం ఎందుకు పరమ గురువులు? ఆ బ్లావెట్స్ కి తన జీవితం మొత్తం ధారపోసి మొత్తం ప్రపంచం అంతా తిరిగి అరణ్యాలు, అడవులు, ఆ పర్వతాలు ఇవన్నీ తిరిగి ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యి ఆ సీక్రెట్ డాక్టర్ని ఇవ్వడం ఎందుకు ఆమె ద్వారా? అవన్నీ మనం చెప్పుకోవడం ఎందుకు ఎప్పుడో జరగబోయేదానికి? అయితే ఇక్కడ ఏంటన్నమాట, తప్పకుండా గ్రహించగలం యూనివర్సల్ నాలెడ్జ్ ఆత్మ విద్యను తప్పకుండా గ్రహించగలం, తప్పకుండా పొందగలం ఆ ఏకత్వానుభూతిని. ఎలా? మన నిజమైన స్థితి పరబ్రహ్మ స్థితి. మనమేం కొత్తగా తయారవ్వాల్సిన పని లేదు కదా. మనం ఉన్న స్థితే అది సహజ స్థితి. అది మరుగున పడింది. కానీ క్రమక్రమముగా స్థూలమునకు సృష్టి వ్యక్తమవడంలో ప్రస్తుత స్థూల స్థితిలో మన సహజ స్థితి మరుగున పడినట్లుగా ఉన్నది. సహజ స్థితిని మరచిన స్థితిలో ఉన్నాం. మనం బ్రహ్మమే కానీ మర్చిపోయాం మనం. అయాం దట్ అయాం, నేనే ఈ నేను, అహం బ్రహ్మాస్మి. ఇంకా ప్రత్యేకంగా మనం కొత్తగా తెచ్చుకోవాల్సిందేం లేదు కదా. కాబట్టి ఏ క్షణంలోనైనా మన స్థితిని మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఇది మనమే, అయాం దట్ అయాం అని ఏ క్షణంలోనైనా సహజ స్థితిని మరచిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఏ క్షణంలోనైనా మేల్కొల్పినచో సహజ స్థితి మేలుకొనడం జరుగుతుంది. సహజ స్థితి రావాలంటే అన్ని రౌండ్స్, అన్ని చక్రములు, అన్ని చక్ర భ్రమణములను పూర్తి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి ఎక్కడో ఒక భాగంలో జరుగుటగాక సమస్తమునందు జరగాలి. అయితే సహజ స్థితికి రావడం, దానికి కావలసిన పరిస్థితులు అన్ని ఏకకాలంలో జరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. 7th సెన్స్ మేల్కు డెవలప్ అవుతుంది, 6th సెన్స్ డెవలప్ అవుతుంది, బుద్ధిక్ ప్రిన్సిపల్, కార్మ మైండ్ ప్రిన్సిపల్ అన్నీ డెవలప్ అవుతాయి. అవి మొత్తం డెవలప్ అవుతూ ఇది మనకి సహజ స్థితి ఏకకాలంలో జరిగిపోతాయి అన్నమాట. ఎట్లాగా మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, ఏకకాలంలో నా మాట వింటున్నారు, మీరు నన్ను చూస్తున్నారు. అట్లాగా ఒకే సమయంలో నా మాట వింటున్నారు, నన్ను చూస్తున్నారు. అయితే సహజ స్థితికి రావడం, దానికి కావలసిన పరిస్థితులు అన్ని ఏకకాలంలో జరిగిపోతాయి. ఎలా జరుగుతుంది? ఈ అధ్యయనము ద్వారా. అందుకు పరమ గురువులు ఆ బ్లావెట్స్కీని ఎన్నుకుని ఆమె ద్వారా ఇదంతా చేయించింది ఎందుకు? ఈ క్షణంలోనే మనం ఆత్మ విద్య ఆ ఏకత్వానుభూతిని పొందాలి. అందుకోసం ఇచ్చారు వాళ్ళు. ఉదాహరణ ఏంటంటే, వీధిలో శానిటరీ సిబ్బంది ఉదయం పూట మన ఇంట్లో మొత్తం ఆ రోజు అంతకు ముందు రోజు చెత్త అంతా ఒక దాంట్లో వేసి ఉంచుతాం, ఒక డబ్బాలో వేసి ఉంచితే ఉదయం వీధిలో శానిటరీ సిబ్బంది విజిల్ వేయగానే వాళ్ళు ఏం చేస్తారు? 7ంటికో 8ంటికో విజిల్ వేస్తూ వస్తుంటారు. ఆ విజిల్ శబ్దం మనకి వినపడింది. విజిల్ వేయగానే ఇంట్లో ఎక్కడ ఏ మూలనో ఉన్న మనము ఆ చెత్త డబ్బా తీసుకుని వెంటనే బయటకు వచ్చి ఆ చెత్తను వారికి అందచేస్తాం. ఇంత పని జరగడానికి ఏది ఆధారమైంది? విజిల్. వాళ్ళేమైనా వచ్చి మనకేమైనా సహాయం చేశారా?
వాళ్ళు ఏమైనా వచ్చి మనం చేయబట్టుకుని ఇది బాబు అది బాబు అని మనకు ఏమైనా చెప్పారా? ఏం లేదు. వాళ్ళ విజిల్ మనం చేయాల్సిన పనిని మనకి మేలుకొల్పారు మనల్ని. అయిపోయింది. ద సీక్రెట్ డాక్ట్రిన్, ఆ మనలో ఉన్నది మొత్తం మేలుకొల్పుతున్నది. ద డివైన్ ప్లాన్ మనలో మేల్కొల్పుతున్నది. విజిల్ వేసినట్టు ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు విజిల్ వేస్తే మనం ఎక్కడో ఉన్న దాన్ని తీసుకెళ్లి బయటకి ఇచ్చే వాళ్ళకి అందజేసినట్టుగా ఆ విజిల్ గా ఉన్నాయన్నమాట ఇవి. ఆ విజిల్, ఆ బుక్స్ చదవంగానే, బుక్స్ చూడంగానే మనకు ఆ ఏకత్వ అనుభూతి, ఆత్మ విద్యను గ్రహించే స్థితి మనకి ఇప్పుడే ఈ క్షణంలోనే. వీధిలో శానిటరీ సిబ్బంది విజిల్ వేయగానే ఇంట్లో ఎక్కడో ఏ మూలన ఉన్న మనము చెత్త డబ్బా తీసుకుని వెంటనే బయటకు వచ్చి ఆ చెత్తను వారికి అందచేస్తాం. వారు చేసినది విజిల్ వేయడం మాత్రమే. మిగతా పని ఎవరు చేశారు? మనమే కదా. అలాగే ఈ అధ్యయనము ఒక విజిల్ వలె పనిచేసి మిమ్ములను సహజ స్థితిలోనికి రావడానికి పురికొల్పుతుంది. ఏంటి, నేను విజిల్ వేస్తున్నానంతే, ఇంకేం లేదు. నేను వేసిన విజిల్ విని మీరు మేల్కొంటాం, అంతే, అయిపోయింది. ఒక విజిల్ వలె పనిచేసి మిమ్ములను సహజ స్థితిలోనికి రావడానికి పురికొల్పుతుంది. మన లక్ష్యములు 3 ఉన్నవి కదా, అవి పరిశీలించినా అదే విషయాన్ని చెబుతున్నాయి. అది కూడా చెప్పుకుందాము. మనకి ఇంకా 1 నిమిషం టైం ఉంది. ఈ దివ్య జ్ఞాన దీపికలో వేస్తుంటాం, ఎక్కడ అన్ని చోట్ల మనకి ప్రకటిస్తూ ఉంటాం. అంటే మనం తప్ప ఇంకా అందరూ చదువుతుంటారు మిగతా వాళ్ళు. జాతి, మత, లింగ, కుల, వర్ణ వివక్షత లేని విశ్వ మానవ సౌభ్రాతృ కేంద్ర నిర్మాణం, సర్వమత సామరస్య తత్వ విజ్ఞాన శాస్త్ర పఠనమును ప్రోత్సహించుట, అవ్యక్తములకు ప్రకృతి ధర్మములను అంతర్గతములకు మానవ శక్తులను పరిశోధించుట. ఈ 3 ఏంటి చేస్తూ ఉన్నాయి మనల్ని? మొట్టమొదటిది ఏంటి? జాతి, మత, లింగ, కుల, వర్ణ వివక్షత లేని విశ్వ మానవ సౌభ్రాతృ కేంద్ర నిర్మాణం. ఆ సోదరత్వం వచ్చేటప్పటికల్లా మొత్తంలో కలిసిపోతున్నాం మనం. ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్, ఎంబ్రేసింగ్ ఆల్ ఇన్ వన్నెస్. అప్పుడేమవుతుంది? ఏ మత గ్రంథం పట్టుకున్నా ఆ ఏకత్వాన్ని చూపిస్తున్నా, మొత్తానికి ఆధారమైన ఎవడో వాడి గురించి చెప్తా ఉంటుంది. అది అన్నిట్లోనూ అదే రాసి ఉంది. నో సెకండ్. బైబిల్ తీసుకున్నా నో సెకండ్, ఖురాన్ తీసుకున్నా నో సెకండ్, ఓన్లీ 1, నేను ఒక్కడే అనేటప్పటికల్లా అల్లా ఒక్కడే, ఇంకెవ్వరు లేరంటండి, మిగతా వాళ్ళని వేసేయండి అన్నాడు. యెహోవా ఒక్కడేనండి, ఇంకెవ్వరు లేరు, మిగతా అందరు దీంట్లోకి వచ్చేయండి. ఇది ఒకటి. అట్లా కాదు, మనకి సరైన అవగాహన ఏర్పడుతుంది ఎప్పుడు? ఈ జాతి, మత, లింగ, కుల, వర్ణ వివక్షత లేని విశ్వ మానవ సౌభ్రాతృ కేంద్ర నిర్మాణం అంటే మనలో ఆ సోదరత్వం, ఆ ప్రేమ, ఆ సేవ పెరిగేటప్పటికల్లా ఇవన్నీ వచ్చేస్తాయి. వస్తే మొత్తం అన్ని కూడా ఒకే విషయాన్ని అన్నట్టుగా ఆత్మ విద్యకి సంబంధించిన విషయాలుగా మనకి గమనికలోకి వస్తాయి. అప్పుడు అవ్యక్తములకు ప్రకృతి ధర్మములు అంతర్గతములకు మానవ శక్తులను పరిశోధించుట, మొత్తం కూడా మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటనమాట, ఈ ఆత్మ విద్య, యూనివర్సల్ నాలెడ్జ్ ఎప్పుడో 7వ మూల జాతి, 7వ రౌండ్, అప్పుడెప్పుడో మీకు కొంచెం గమనికలోకి వస్తుంది. ఇప్పుడు పూర్తిగా చెప్పబడలేదు అని అన్నప్పటికీ మనం విజిల్ వేస్తే ఎట్లాగైతే మనం వెంటనే ఇంట్లో ఉన్న చెత్త డబ్బాని తీసుకెళ్లి వాళ్ళకి అందజేసామో, అట్లాగా ఈ అధ్యయనం కూడా విజిల్ వేసినట్టుగా ఈ అధ్యయనం విన్న వెంటనే మీలో ఉన్న సహజ స్థితి మేల్కొనాలి, మీ స్వస్వరూపంలోకి వెళ్ళిపోవడం, అంతే. ఆ విధంగా పరమ గురువులు బ్లావెట్స్కి మాత జాఫ్రియా బార్బరకా మనల్ని ఆశీర్వదించుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా వెనక ఉన్న అల్మరా తలుపులు తీయలేదు, మూసే ఉంచాం. అది వచ్చే పాఠంలో తీద్దాం. కమింగ్ ఇన్ టు బీయింగ్, ఎట్లాగా ఈ సృష్టి ప్రారంభం నుండి మనం ఇంతవరకు ఎలాగా వస్తూ ఉంటుంది, ఎలా వ్యక్తమవుతూ ఉంటుంది అవ్యక్తం నుంచి, అది మనం నెక్స్ట్ పాఠంలో చెప్పుకుందాము. అయితే 27వ తారీఖు మనకి ఇవి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి కన్వెన్షన్ ఆ రోజు నెక్స్ట్ సండే మనం సెలవు పెట్టుకోవాల్సి వస్తుందేమో. అది సాయిలీల గారు చెప్తారు ఆ విషయం. ఆ నెక్స్ట్ సండే మనం ఏదైనా మనం నెక్స్ట్ పాఠంలో పూర్తి చేసేద్దాం. ద డివైన్ ప్లాన్ పూర్తి అయిపోతుంది. ఓకే. ఓకే.